కంపెనీలు ఒకటో రెండు ఉన్నాయి. ఈరోజు ఊర్లో ఉన్నాయి. స్టేట్కి ఒకటి ఉంది. ప్రొడక్షన్ పెరిగింది, సోలార్ ప్యానెల్ కాస్ట్ తగ్గింది. కాస్ట్ తగ్గినప్పుడు ఎలక్ట్రిసిటీ రేటు తగ్గదురా. ఎర్రి బాబుల్లారా, 4 రూపాయలకు కొన్నారు కదరా, 11 రూపాయలకు కూడా కొనుండారు వేరే స్టేట్స్లో. కర్ణాటకలో నాకు తెలుసు రూఫ్ టాప్ ఎనర్జీకి 14 రూపీస్ ఇస్తామన్నారు. ఇళ్లలో పైన పెట్టే ప్యానల్స్కి ఆ రోజుల్లో 14 రూపాయల రేట్. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేసి ఈరోజు FBI చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాం. సరే, అసలు విషయంకి వస్తాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 9,000 మెగావాట్లకి 1,750 crores. ఓకే, అంతే కదా. 9,000 మెగావాట్లు. మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? అయ్యా, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన PPAల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1,750 కోట్లు తీసుకున్నావు. గ్రీన్ కాక్ ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. అరబిందోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. ఇంకా AM గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ PPAలు చేస్తున్నావు నువ్వు. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి PPAల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ PPAల మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే. మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్నే, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు. మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? ఈరోజు ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 CBI కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళలా. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన కేసుది. 6 నెలల్లో